సోమన్నపల్లి మనగంట కాలనీ 3/4 పాపది మ్యారేజ్. ఎంగేజ్మెంట్ అయ్యి 2 నెలల కిందటికి అయింది. ఆమె పాప ఇష్టప్రకారంగా అంతా ఓకే చేసిన మ్యారేజ్ అంతా. పెళ్లి కూడా బాగా గ్రాండ్గా బాగా జరిగింది. ఆమె ఇష్టప్రకారంగానే నీట్గా. ఇంకా సడన్గా మరి నిన్న మ్యారేజ్ అయిపోయి నిన్న పొద్దున్నే 4:30 నుంచి 5 గంటలకు మ్యారేజ్ అయిపోయింది సార్. మ్యారేజ్ అయిపోయేసి ఇంకా కళ్యాణ మంటపం నుంచి ఒడిబియ్యం కట్టుకొని వాళ్ళ ఇంటికి పోయినాము. వాళ్ళ ఇంటికి పోయేసి ఒడిబియ్యం కట్టుకొని మన ఇంటికి వచ్చిన్నారు. 4:30కి ఇక్కడ మన ఇంటికి వచ్చినారు. సరే మళ్ళీ ఇంకా ఇంటికాడికి వచ్చినాక వాళ్ళు పాప అంతా రెస్ట్ తీసుకొని కొద్దిసేపు ఉన్నారు. మళ్ళీ ఒక 5, 6, 7 గంటలకి ఆ టైంలో మాట్లాడి సరే అమ్మా ఇట్లా అని పాప వండుకొని ఇట్లా నాకు ఇష్టం లేదు అది ఇది అని. మళ్ళీ ఎందుకమ్మా నీకు ఇష్టం లేదు అంతే నీకు ఇష్టప్రకారంగా కదా చేయండి అంటే ఇంకా సరేలే అని చెప్పనేసి మళ్ళీ ఆ పాప ఏం మాట్లాడాల. సరేలే అని చెప్పేసి గమ్ముండిపోయింది. మళ్ళీ నాకు నిద్ర వస్తుంది, ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుంటాను అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళింది, గడేసుకుంది. అంతే సార్. చేసుకునేది అది టైం తెలియదు. ఒక 7 గంటలు 7:30లో అట్లా నేను మళ్ళీ వండుకొని ఇంకా మళ్ళీ ఫంక్షన్ పెట్టుకోండి. 9 గంటల నుంచి ఫంక్షన్ పెట్టుకున్నాము నైట్ ప్రోగ్రామ్ది. డోర్ తట్టి అమ్మ లేమ్మా హర్షిత లేమ్మా లే హర్షిత అంటే ఇంకా పలకలా ఉలుకులా. ఇంక సరేలే అని చెప్పినేసి వాకిలి డోర్ కింద 1 ఇంచు గ్యాప్ ఉంది. ఇట్లా మా మొబైల్ ఇట్లా ఛార్జింగ్ పెట్టి ఇట్లా కొంచెం లోపల దోసి ఇట్లా చూస్తే పాప ఉర్రేసుకునేది. ఆ టైంలో మళ్ళీ మేము వెంటనే డోర్ పగలగొట్టేసి హాస్పిటల్కి తీసుకొని అది చీర అది కోసేసి హాస్పిటల్కి తీసుకొని పోయినాము. మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోతే వాళ్ళు చనిపోయింది అని చెప్పారు. చదువుకుంది నా పాప? సెకండ్ ఇయర్. ఇక్కడేనా? ఏం జరిగిందండి? నేను కృష్ణమూర్తి, సోమన్నపల్లి మనగంట కాలనీ. నా భార్య పద్మావతి, నా కూతురు హర్షిత. ఒక 2 నెలల కిందటికే ఎంగేజ్మెంట్ అయింది. అంతా బాగా ఇష్టప్రకారంగా అయింది. మళ్ళీ 2 నెలల నుంచి అంతా అల్లుడు వాళ్ళు అంతా లోపరంగా అంతా ఓకే బాగున్నారు. 3/4 ఈ 8వ నెలలో 3/4 మ్యారేజ్ పెట్టుకునింది పాపది. పెట్టుకున్నాము మ్యారేజ్ దాంతో అంతా ఓకే. ఇంకా మళ్ళీ వచ్చేసి ఇక 3/4 అయిపోయింది మ్యారేజ్. తెల్లారుదంగా 5 గంటలకు అయిపోయింది. 5 గంటలకు మ్యారేజ్ అయిపోయి మళ్ళీ సాయంత్రం ఈడికి వచ్చేసి 4:30 5 గంటలకి ఇటుకు వచ్చినాం. 4-5 గంటలకి ఇటుక అంతా వాళ్ళు ఇటుకు వచ్చినారు. నేను వేరే ప్రోగ్రాంలో ఉండా. మళ్ళీ వచ్చేసి పాప వండుకొనేసి మొన్న పాప వాళ్ళు వచ్చినాడు బుకే ఏదో అన్నీ తీసుకొని వచ్చినాడంట. ఆ బుకేలో ఏదో డ్రగ్స్ అట్లకి అంతా అలవాట్లు అన్నీ ఉంటాయని చెప్పినేసి పాప నాతో చెప్పలేక అనుభవించలేక ఆ పాప షూటెస్ చేసుకునేది చనిపోయింది. నాకు చెప్పుకోలేక, నాకు చెప్పినా కూడా నా కూతురు కంటే ఇట్లా నా కొడుకులు వేస్ట్, నా కొడుకుల కంటే వేస్ట్ఫుల్ నా కొడుకులు ఇట్లా ప్రపంచంలో పోటంటే నా కొడుకులు ఇట్లా నా కొడుకులంతా ఒక ఆడబిడ్డల్ని మోసం చేయకూడదు, చేసుకుంటూ కరెక్ట్గా ఇది ఉండాలి. ఇట్లా అన్నీ తెలిసినాక బిడ్డన్నా పెళ్లి చేసుకుంటుంది. చెప్పండి అన్న మీరే. లేదు, నా బిడ్డ నాకు చెప్పలేకపోయింది. నా బిడ్డ చెప్పలేకపోయి అంతా ఇది చేసుకుని ఆ బాబా వేసుకొని